ఎంత ఖచ్చితమైన గోల్ఫ్ రోబోట్. నువ్వు ఇక అయిపోతావు అందగాడా. నాకు ఇది మాట్లాడడం నచ్చలేదు. ఈ కోర్స్ లో దూరం పెరుగుతూ 5 టార్గెట్లు ఉన్నాయి. మొదట 3 టార్గెట్లు కొట్టిన ఆటగాడు తన టీం కి 1 పాయింట్ సంపాదిస్తాడు. నువ్వు నిజంగానే ఈ గోల్ఫ్ రోబోట్ ని ఓడించగలను అనుకుంటున్నావా? తెలియదు, ఇది నిజంగా కష్టంగా ఉంది. ఇది పోటీ కాదు, మేము గ్రంటను తిరిగి ఫ్రంట్ హౌస్ కి పంపిస్తాం. వావ్, ఆల్ రైట్, ఇది వ్యక్తిగత స్థాయికి వెళుతుంది అనిపిస్తుంది. సరే మొదటి షాట్ బేబీ. స్టార్ట్ చేద్దాం చాండ్లర్. ఓ నువ్వు చేసేసావు. లెట్స్ గో. ఎవరైనా ఊహిస్తారా? లెట్స్ గో. రోబోట్ నీ టర్న్. సెట్ చేయి మాస్ట్. ఇదంతా అయిపోతుంది. నేను మనుషుల విశ్వాసాన్ని పెంచుతాను, ఆ తర్వాత ఒకేసారి కూలదీస్తాను. చూస్తూ ఉండు గ్రాంట్. అది వెనలా చాలా స్మూత్ గా ఉంది. ఓ నో, అదిగో చూడండి, అదే 1 పాయింట్. ఓ వావ్ డ్యూడ్, 1-1. రోబోట్ కు 1 పాయింట్. ఇక అంతా అయిపోయింది అందగాడా. నీ స్ట్రాటజీ ఏంటి? మనం 150 యార్డ్కి వెళ్దాం. నా అదృష్టమైన లక్కీ స్టిక్ ని వాడదాం. ఇదే నీ అవకాశం. ఓరే దేవుడా. యైక్స్. ఫోకస్ అవ్వు, సరేనా? లెట్స్ గో. ఓ నో చాండ్లర్, చాండ్లర్. కాబూమ్. మనం వెనకబడ్డాం. ఇక మనం ఇప్పుడు చాలా దూరంలో ఉన్నాం. 175 యార్డ్స్. 175 యార్డ్స్. ఇస్తుంది. గ్రాండ్ టార్గెట్ ని కొట్టాలని ఎప్పుడైనా ఆలోచించావా? ఇక్కడ నువ్వు ట్రై చేయాలి. లేదు, కుడివైపుకి వెళ్ళింది. నువ్వు బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నావు అనుకుంటా. ఇంతవరకు నేను ఎప్పుడు ఎంత నర్వస్ గా ఫీల్ అవ్వలేదు. ఓ మై గాడ్, నో ప్లీజ్ నో. ఆ శబ్దం విందావా? అయిపోయింది. దేవుడా. సరే, రోబోట్ టీమ్ కి మరో విజయం. గ్రాంట్, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇది నన్ను కొంతకాలం బాధ పెడుతుంది. ఇప్పుడు స్కోర్ మళ్ళీ సమానంగా ఉంది. మరి మనం చివరి తుది పోరుకి వెళ్తున్నాం. అంటే ఇదంతా కూడా ఈ ఒక్క రేస్ మీదే ఆధారపడింది. మనుషులు ప్రపంచానికి మనం మార్చలేని వాళ్ళమని నిరూపిస్తామా లేదా రోబోట్లు చరిత్ర పేజీని మార్చి మన భవిష్యత్తు దిశని నిర్ణయిస్తాయా? ఒక్కరు మాత్రమే గెలవగలరు. ఇప్పటి యుగపు పెద్ద ప్రశ్న, మనిషా లేక యంత్రమా? ఇప్పటి వరకు అందరూ ఎదురు చూసిన క్షణం. ప్రపంచంలోనే వేగవంతమైన మనిషి నోవా లైల్స్ తను 3 రోబోట్స్ తో పోటీ పడుతున్నాడు. ప్రతి రోబోట్ కంటే వేగంగా. వాళ్ళు సింపుల్ 50 మీటర్ల రేస్ పరిగెత్తుతారు. నోవా 3 రోబోట్లని ఓడించగలిగితే అప్పుడు మానవ జాతికి టై బ్రేకింగ్ పాయింట్ వస్తుంది. కానీ ఒక్క రోబోట్ అయినా నోవాని ఓడిస్తే అప్పుడు పాయింట్ రోబోట్స్ కే. అప్పుడు మనుషులు ఓడిపోతారు. మొదటగా వస్తోంది యూనిటరీ G1. ఈ రోబోట్ చాలా అథ్లెటిక్ గా ఉంటుంది. ఇది బ్యాలెన్స్ చేయగలదు, ఫ్లిప్ చేయగలదు, అలాగే ఫైట్ కూడా. లెట్స్ రోల్. సాధిద్దాం. సరే, నీ మెడల్స్ నేను పట్టుకున్నా.